హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ పైథాన్ ప్లస్ ఏఐ టు గెట్ ఏ 30 LPA జాబ్. సో నిజంగా పైథాన్ ప్లస్ ఏఐ నేర్చుకుంటే 30 LPA జాబ్ అనేది మనం క్రాక్ చేయొచ్చా? అండ్ 30 LPA జాబ్ అనేది నిజంగా మనకి ప్రొవైడ్ చేస్తారా? దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ 2026 న్యూ లైవ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం July 21 నుండి. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే 2 months అనేది ఆన్లైన్ లైవ్ క్లాసెస్ తెలుగు లాంగ్వేజ్లో టీచింగ్ అయితే ఉంటుంది. బ్యాచ్ టైమింగ్స్ అంటారా, మండే టు సాటర్డే ఈవినింగ్ 8 PM టు 10 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఇవి లైవ్ క్లాసెస్ అండి. ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్ కాంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్ అండ్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. అండ్ ఈ కోర్స్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఎవరైనా కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వాచ్ చేయండి, ఆర్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఈ కోర్స్కి సంబంధించిన సిలబస్ ఒక ఎంటైర్ పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. డెమో చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ ఫుల్ స్టాక్ పైథాన్ విత్ ఏఐతో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 LPA జాబ్ రావడానికి రోడ్ మ్యాప్ అయితే నేను క్లియర్గా చెప్తాను. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కూడా ఏదైనా ఒక స్కిల్ గెయిన్ చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్స్లో ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలండి. లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అందులో ఊప్స్ కాన్సెప్ట్ అండ్ ఎస్క్యూఎల్, వెర్షన్ కంట్రోల్స్, డిఎస్ఏ అండ్ లైబ్రరీస్ లైక్ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, ఇవన్నీ డైలీ గోల్ పెట్టుకోండి. 2 hours స్కిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అండ్ ఎస్క్యూఎల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి, కోడింగ్ ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ డైలీ ఈ 2 hours ఒక కోడింగ్ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసుకోవడానికి ఇట్లా గోల్ పెట్టుకొని ఫండమెంటల్స్లో ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. ఓకేనా? లేటర్ అసలు నిజంగా పాసిబులేనా? చాలా మందికి ఇక్కడ డౌట్ రైజ్ అవుతుంది. 30 LPA జాబ్ అనేది పైథాన్ ప్లస్ ఏ నేర్చుకున్న పాసిబుల్ అంటే ఎస్, పాసిబులే, పాసిబులేనండి. కానీ కంపెనీస్ అనేవి డైరెక్ట్గా 30 LPA అనేది మీకు పైథాన్ వచ్చు కదా అని చెప్పేసి పే చేశారు. సో వాళ్ళు క్యాండిడేట్స్ హైర్ చేసేటప్పుడు వాళ్ళు రిక్రూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తారు, లైక్ రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మీకు వచ్చా, ఏ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం మీకు వచ్చా, ప్రొడక్షన్ రెడీ ప్రాజెక్ట్స్ మీద మీకు ఏదైనా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా, టెక్నికల్ ఇంటర్వ్యూస్లో మీరు ఎలా పెర్ఫామ్ చేశారు, ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్లో మిమ్మల్ని ఫిల్టర్ చేసి ఆ తర్వాత ప్యాకేజ్ గురించి డిస్కస్ చేస్తారండి. సో మీరు అసలు ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిల్ ఉండాలి కదా. సో స్కిల్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హూప్స్ కాన్సెప్ట్, ఎస్క్యూఎల్, ఇందాక చెప్పినట్టుగా లైబ్రరీస్, డైలీ గోల్ పెట్టుకోండి కదా. లేటర్ ఏఐ నేర్చుకోండి, ఏ రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి. సార్ ఏ నేర్చుకోవాలంటే ఏంటి సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా నేర్చుకోవాలంటే స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ లెర్నింగ్ తెలియాలండి. మిషన్ లెర్నింగ్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి. మిషన్ లెర్నింగ్ స్టేజెస్ లైక్ డేటా గ్యాదరింగ్, డేటా ప్రీ ప్రాసెసింగ్, డేటా విజువలైజేషన్, డేటా మోడలింగ్. సో ఇట్లా మిషన్ లెర్నింగ్ గురించి కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత అందులో లైక్ మీకు డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏపీఐస్ అండ్ ఏఐ ఇంటిగ్రేషన్స్, ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకోవాలండి. ఇక్కడ ఎంఎల్ టెక్నాలజీస్, ఈ స్కిల్స్ అన్ని నేర్చుకోవాలి. అండ్ ఇవి నేర్చుకోవడానికి కావాల్సిన టూల్స్, ఫ్రేమ్వర్క్స్ అయితే సైకిట్లా, టెన్సర్ ఫ్లోర్, పైటాచ్, ఈ రెండిట్లో ఒకటి నేర్చుకుంటే సరిపోతుందండి. ఇది ఏఐఎంఎల్కి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ అండి. ఓకేనా? ఇది ఓపెన్ ఏఐ ఏపీఐ, ఈ ఏపీఐని ఎలా ఇంటిగ్రేట్ చేయాలో కూడా మన కోర్సులో అయితే ఇంక్లూడ్ చేసాం. సిలబస్ ఒక పీడిఎఫ్ చూస్తే మీకు అర్థమవుతుందండి. సో హగ్గింగ్ ఫేస్, లాంగ్ చైన్ గురించి నేర్చుకోవాలి, ఇవన్నీ టూల్స్. ఓకేనా? అండ్ ప్రాజెక్ట్స్, ఏఏ చాట్ బోర్డ్,
రెజ్యూమే అనలైజర్, పీడిఎఫ్ క్వశ్చన్స్ ఆన్సరింగ్ సిస్టమ్, ఏఐ ఇంటర్వ్యూ అసిస్టెంట్, ఇమేజ్ క్లాసిఫికేషన్ అప్లికేషన్స్ యాప్స్. ఇవి మీ రెజ్యూమేకి వెయిటేజ్ పెంచే ప్రాజెక్ట్స్, మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? సరే, ప్రాజెక్ట్స్ అన్ని చేసాం, ఎక్కడ స్టోర్ చేసుకోవాలి సార్ అంటే గిట్ అండ్ గిట్ హబ్లో పెట్టుకోండి. ఓకేనా? బికమ్ ఇండస్ట్రీ రెడీ. లైక్ ఒక గిట్ హబ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోండి, మీ లెర్నింగ్ స్కిల్స్ని షోకేస్ చేయండి లింక్డ్ఇన్లో. ఓకేనా? మీరు ఏం నేర్చుకున్నారు దాని ఒక ప్రోగ్రెస్ అనేది కూడా అప్డేట్ చేస్తూ ఉండండి లింక్డ్ఇన్లో. హెచ్ఆర్ మిమ్మల్ని హైర్ చేసుకునేటప్పుడు ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకునే మిమ్మల్ని హైర్ చేసుకుంటారండి. సో లింక్డ్ఇన్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ స్కిల్స్. లేటర్ ప్రాక్టీస్ లీడ్ కోడ్, ఎస్క్యూఎల్స్, పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఏఐఎంఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే? సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అప్లై చేయండి. ఏ స్టార్టప్స్, గ్లోబల్ రిమోట్ జాబ్స్, వీటికి అప్లై చేయండి. ఇంత నేర్చుకున్న తర్వాత మళ్ళీ లైక్ సర్వీస్ బేస్డ్ కన్నా కూడా ప్రోడక్ట్ బేస్డ్, ఎందుకంటే చాలా కంపెనీస్ ఏఐని బిల్డ్ చేయడం చూస్తున్నారు అనమాట. ఏఐ టూల్స్, వాళ్ళ ఓన్ ఏఐ టూల్స్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అప్లై చేయండి. ఓకేనా? సో మీరు పైథాన్ విత్ ఏఐ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక ఈ కోర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. దీని గురించి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, ఆర్ కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.